నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రామ్కి, వసుధ, పీ ఫైజర్ తదితర ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం పరిసర గ్రామాలను పట్టి పీడిస్తోంది. ప్రధానంగా తాడి గ్రామ ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. నీరు, గాలి పూర్తిగా కలుషితమవడంతో రోగాల పాలై అల్లాడిపోతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని మరో చోటికి తరలిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. దీనిపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాడి గ్రామ తరలింపునకు జీవో జారీ అయిందని, పెదముషిడివాడ వద్ద స్థలం కూడా ఎంపిక చేశారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు చెబుతున్నారు. సీఎం జగన్ ధనదాహం వల్లే తాడి గ్రామం సమస్య పరిష్కారం కావటం లేదంటున్న అప్పలనాయుడుతో ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. తాడి గ్రామానికి సంబంధించి 56 కోట్ల రూపాయలు వాళ్లకు ఏదైతే అవసరం ఉందో అది ఖచ్చితంగా ఇచ్చి ఆ గ్రామానికి న్యాయం చేస్తాము అని చెప్పి వారం 10 రోజుల్లోనే ఈ న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. విశాఖ తాడి గ్రామానికి సంబంధించి ఓవైపు కాలుష్యం వారిని వెంటాడుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి. దాదాపు 4.5 కాలమైనప్పుడు కూడా వారికి తాడి గ్రామాన్ని తరలిస్తామంటూ కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఇప్పటికీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాలుష్య కోరల్లో తాడి గ్రామం అంతా చిక్కుకున్న పరిస్థితి. దాదాపుగా వేలాది మంది అక్కడ నివసించేటటువంటి ప్రాంతం ఇప్పుడు వందలాది మంది నివసిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా నానా రకాల అనారోగ్యాలతో ఆసుపత్రుల చుట్టూ పరుగులో పెడుతున్నప్పుడు కూడా వారికి వస్తున్నటువంటి రోగాలు ఇప్పటికి కూడా నయం కాలేని పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏంటి, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేని అంశాన్ని మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు అప్పలనాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం తాడి గ్రామాన్ని తరలిస్తామంటూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి 15 రోజుల్లో తరలిస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి. అయితే దాన్ని తరలించలేదు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంట? జగన్మోహన్ రెడ్డి జనదాహానికి తాడి ఒక ఎగ్జాంపుల్. ఆవేళ ఆయన చేసిన అవినీతి తండ్రిని అడ్డుపెట్టుకొని ఆవేళ లక్షలాది కోట్లు సంపాదించినప్పుడు రామ్కి కూడా దాంట్లో ఒకటి ఉంది. ఆవేళ ఈ జగన్ కేసుల్లో సిబిఐ జప్తు చేసిన, ఈడీ కేసులో జప్తు చేసిన దాంట్లో రామ్కి భూములు కూడా ఉన్నాయి. ఆవేళ కేవలం డబ్బు తీసుకొని రామ్కి దగ్గర నుంచి గ్రీన్ బెల్ట్ని తగ్గించేసి ఎక్కువైతే కంపెనీలు పెట్టించి తాడి దాకా తీసుకొచ్చిన పాపం కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఆవేళ ఆ పాపం చేసి తాడి గ్రామాన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళందరూ అనారోగ్యాల పాలు చేసి ఉండలేని పరిస్థితి తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. తర్వాత మళ్ళీ అదే రామ్కి ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు తీసుకెళ్ళి మన ఎంపీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ చేశాడు అయోధ్య రామిరెడ్డిని. కాబట్టి ఆయన ధనదాహానికి తాడి ఒక ఎగ్జాంపుల్. మొన్న కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మేము దాన్ని మొత్తం బండారు సత్యమూర్తి గారు ఆవేళ ప్రతిపక్షం ఉన్నప్పుడు దాని మీద ధర్నా చేసి నిరాదీక్ష చేసినప్పుడు కిరణకుమారి గవర్నమెంట్లోనే ఆవేళ తరలిస్తా అని చెప్పి హామీ చేశారు. కానీ ఆవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని హామీ నిలబెట్టుకోలేదు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆవేళ జీవో పాస్ చేయడం జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం, మేము పాస్ చేసిన జీవోని తప్పని చెప్పండి. ఆవేళ డబ్బులు అనౌన్స్ చేసాం, భూ రెడీగా ఉంది. ఏదైతే మన పెదముసవాడ ఉందో పెదముసవాడ దగ్గర స్థలం చూసి రెడీగా ఉంది. ఎవరెవరైతే ఎవరికి ఇవ్వాలి, పిల్లలు ఎవరికి ఇవ్వాలి, తండ్రికి ఎవరికి ఇవ్వాలని చెప్పి లిస్ట్ అమౌంట్ రెడీగా ఉంది. ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? కేవలం అదంతా 65 కోట్ల రూపాయలు. 65 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ఎందుకు పే చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి మాకు అర్థం కావట్లే. ఆయన సొంత బినామీలు మాత్రం ఇల్లు కట్టుకోవడానికి కాంట్రాక్ట్లు ఇచ్చి వందలాది వేలాది కోట్లు దొబ్బెడుతున్నారు. కానీ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మార్చని చెప్పడానికి 65 కోట్ల రూపాయలు తేలేకపోతున్నారు. మళ్ళీ పరిశ్రమల శాఖ మంత్రి మళ్ళీ మన పక్క జిల్లా అనకాపల్లి ఆనుకొని, తాడు ఉన్నది అనకాపల్లి ఆనుకొని ఉంది. పరిశ్రమల శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు. ఆయన గుడ్డు అంటారు తప్ప ఇలా గుడ్డు పనులు ఏం చేయరు. అయితే గుడ్డు చెప్పడం తప్ప గుడ్డు పనులు చేయొచ్చు కదా, చేయరు. కేవలం మొన్న జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఏదైతే మన సభ వచ్చినప్పుడు కూడా దగ్గర 15 రోజుల్లోనే మేము మార్చేస్తాం చెప్పారు. ఈవేళ దాకా ఏం జరగలేదు. ఈవేళ దాకా మా ఎమ్మెల్యే అయితే కనీసం ఊళ్ళో వెళ్ళి పరుచుకోలేదు ఆయనకి. కాబట్టి దీని వల్లే చేతనం అవ్వదు. మళ్ళీ గవర్నమెంట్ జనమోహన్ వస్తారు, జనం వచ్చినాకే అది పరిష్కారం అవుతుంది మేము భావిస్తున్నాం. అంటే తాడి గ్రామాల తరలింపులో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు తప్పనిసరిగా తాడి గ్రామాన్ని తరలిస్తామంటూ కూడా ఆ రోజు ఎన్నికలకు వెళ్ళి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తాడి గ్రామాన్ని తీసుకువస్తానన్నారు. ఇప్పటికి కూడా తాడి గ్రామం తరలించలేదు. అయితే రామ్కి సంబంధించి కానీ మరికొన్ని ఫార్మా కంపెనీకి సంబంధించి కానీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ముడుపులు అందే అంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అన్న, కేవలం ఎమ్మెల్యే గారు సొంత ఇంటి ముందున్న రోడ్డుకే కన్నాలు పడితే దాని మీద రోడ్డు వేసుకోలేకపోతాడు. ఆయన ఏం తరలిస్తాడు? ఏముంది ఎమ్మెల్యే గారి చేతుల్లో?
ఆయన ఒక్కదే ఫోటోలు తీసి తిరుగుతున్నాడు ఊరంతానా. కేవలం మన కరోనాలో ఏంటి ఇసుక బ్యాగ్ రైస్ ప్యాకెట్లను పప్పు ప్యాకెట్లు తీసుకొని హ్యాపీగా డబ్బులు చేస్తున్నాడు ఆయన. కేవలం ఆయన భూములు కాపాడుకోవడానికి, భూమి తీసుకోవడానికి, ఎంఆర్ ఆఫీసులు కూర్చొని పనులు చేసుకోవడానికి తప్ప ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేతనం అవుద్ది? కేవలం ఆయన చేపల చెరువులు కాపాడుకోవడం కోసం, లేదా కొత్త భూములు దాక్కోవడం కోసం, లేదా పేద పిల్లలు ఇబ్బంది పెట్టడం కోసం ఎమ్మెల్యే ఉన్నాడు తప్ప సొంత పనులు చేయడానికి ప్రజలకు సంబంధించిన పనులు చేయడానికి అయితే ఎమ్మెల్యేకి లేదు. ఆయన చేతన అవ్వదు. ఆయన ఎమ్మెల్యే అని నాకు తెలిసి ఇప్పుడు వచ్చి పెందుర్తి నియోజకవర్గానికి వచ్చిన దళితుకోట ఎమ్మెల్యేలో ఫస్ట్ నెంబర్ 1 ఎమ్మెల్యే ఈయన. ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేలు చేశారు. గురునాథరావు చేశారు, లేదంటే సత్యవతి గారు చేశారు, లేదా పెద్ద పెద్ద నాయకులు అందరూ చేశారు. ఈవేళ దాకా ఎలాంటి మంచి చేసినా ప్రజలకు మంచి చేశారు, పెందుర్తి నియోజకవర్గానికి మంచి పని తీసుకొచ్చారు తప్ప ఇంత పనికిమాల ఎమ్మెల్యే లేదు, ఇప్పుడు చవలేదు. ఇలాంటి ఎమ్మెల్యే మీరు రానుకుంటే నేను భావిస్తున్నాను. ఇప్పటికీ తాడి గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయిన పరిస్థితి. అయినప్పటికీ మరికొన్ని కంపెనీలు కూడా అక్కడ వెలుస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చాం? నా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో డబ్బులు కావాలా? అయ్యో రామరెడ్డికి 30-40 ఎకరాలు ఇస్తే 300 కోట్లు 400 కోట్లు ఇస్తాడు కదా, దానికో కక్కులు పడిస్తున్నారు తప్ప ప్రజలు కూడా ఎకరాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం లేదు సాయంకాలం దాకా వైన్లు ఎంత వస్తుంది, శాండ్లు ఎంత వస్తుంది, ఇంకో దాంట్లో వస్తుంది లెక్కలేసుకోవడం తప్ప ప్రజలకు మంచి జరుగుతుందా, ప్రజలకు ఏం జరగాలి, ప్రజలకు ఏం మంచి జరగాలని ఆలోచన ఉందా ఆయనకి? కాబట్టి ఇది కేవలం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి డబ్బులు సంపాదించుకోవడం కోసం జగన్మోహన్ వస్తున్న మరో ఎత్తుగా భావిస్తున్నాను. చివరిగా అప్పలనాయుడు గారు కానీ అధికారంలోకి వస్తే, రానున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే తాడి గ్రామ ప్రజలకి ఏం చేయబోతుంది? నా తాడి గ్రామానికి కానీ, లేదా పజ్జి గ్రామ సమస్య కానీ, పెందుకు ఉన్న మిగతా సమస్యలు ఏం తీరాలన్నా రేపు వెళ్ళి పెందుర్తి నియోజకవర్గంలో బండా సత్యమూర్తి గారికి ఓటేస్తే సత్యమూర్తి తీరుస్తారు. మేము ఇంకా గతంలో మాయమాట చెప్పట్లే, గతంలో చేసాము, మళ్ళీ చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఈవేళ కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎవరికైనా చర్చ రెడీ అయితే రండి. ఈవేళ రెడీ ఉన్నాను నేను. మా దగ్గర తాడి జీవో ఉంది, జీవో తప్పే ఉందా చెప్పనండి. తాడి జీవోలో ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? పంచగ్రామ సమస్య మీద కూడా మేము జీవో ఇచ్చాం. ఆ జీవో అప్పట్లో ఏమో తప్పట్టారు, ఇదే స్వామిని బట్టి తీసుకెళ్ళేమో ఆయన కేసులు వేయించారు. ఏమన్నా జీవోలు తప్పులే ఉన్నాయి. ఏమంటే ఎన్నికల ముందు ఇచ్చామన్నారు. ఎన్నికల ముందు ఇస్తే ఎందుకు, 6 నెలల ముందు ఇస్తే ఎందుకు, సంవత్సరం ముందు ఇస్తే ఏంటి? సమస్య తీరింది కదా. 65 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏంటి బాధలకి? కాబట్టి 65 కోట్లు తేవడం సత్యమూర్తి పెద్ద విషయం కాదు. అప్పట్లో రోడ్లకి వేలాది కోట్లు తీసుకొచ్చి సత్యమూర్తి గారికి 65 కోట్లు తేవడం పెద్ద విషయం కాదు. కాబట్టి తాడి తరలింపు కేవలం సత్యమూర్తి వాళ్ళ తేవడం అవుతుందని నేను అనుకుంటున్నాను. అసలు తాడి గ్రామాన్ని తరలించడానికి సంబంధించినటువంటి ప్లేస్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని తెలిసింది. అయితే మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు తరలించట్లేదు? డబ్బులు ఇవ్వలేక, జగన్మోహన్ రెడ్డి చేతికి డబ్బులు ఇవ్వడానికి చేయి రాక. మేము ఆవేళ మా దరిద్రం ఏంటంటే ఆవేళ ఎమ్మెల్సీ కోడ్ రాకపోతే ఆవేళ మేము చేసేద్దాం ఆ పని. ఆవేళ బిల్డింగ్స్ ఏమవుతున్నాయి, బిల్డింగ్స్ మొత్తం ఆర్ఎంబీ డిపార్ట్మెంట్తో ఎవరికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో సెట్ చేస్తాం. పిల్లలు ఆడపిల్లలకి ఎవరు ఇవ్వాలి, వాట్స్లో ఎవరున్నారని చెప్పి ఎంఆర్ఆర్స్ లిస్ట్ రెడీగా ఉంది. జియో ప్లాన్ ప్రకారం 60 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉంది. పెదమూసి దగ్గర ల్యాండ్ రెడీగా ఉంది. ఆవేళ కలెక్టర్ ఉన్న ప్రవీణ్ కుమార్ గారు ఆవేళ లెటర్ ఇచ్చారు, రెడీగా ఉన్నాయి. ఇవ్వడానికి చేతన అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డికి. రెడీగా వాచి వచ్చింది వడ్డించడానికి ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డికి, అది ఇబ్బంది. ఒకవైపు ఫార్మా సిటీల నుంచి వస్తున్నటువంటి పొల్యూషన్ని నివారించడంలో కాలుష్య నివారణ అధికారులు విఫలమయ్యారని అంటాం, కానీ మీరేమన్నా? నా గతంలో మేము ఉన్నప్పుడు పొల్యూషన్ బోర్డుకి ఫుల్ ప్లెజ్ ఇది ఇచ్చి ఆవేళ మేము ఏ రోజు ఇండస్ట్రీ పైపు వెళ్ళకంట అని ఫుల్ ప్లెజ్ ఇచ్చాం. ఇవాళ ఏంటి, మీరు నచ్చింది చేయండి, మా డబ్బులు ఇవ్వండి. ఆవేళ సిఎస్ఆర్లో మేము చాలా ఊర్లకి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు పెట్టి చిప్పించాం. ఇవాళ సిఎస్ఆర్ డబ్బులు ఏమైపోయింది? ఎన్టీపీ సిఎస్ఆర్ ఏమైపోయింది? ఫార్మసిటీలో ఉన్న 170 కంపెనీలు సిఎస్ఆర్లు ఎంత చేయొచ్చు పెందుర్తి నియోజకవర్గానికి? ఎందుకు చేయలేకపోతున్నారు? కేవలం వీళ్ళు జేబులో ఎంత వస్తుంది చూస్తున్నారు తప్ప జనాలకు మంచి జరుగుతుంది చూసే పరిస్థితులు ఎవరు లేరు. కాబట్టి మళ్ళీ జనాలకు మంచి జరగాలంటే చంద్రబాబు గారు రావాలి, బండా సత్యమూర్తి కావాలని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. మొత్తానికి చూసుకుంటే తాడి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తే తప్పక పరిష్కరిస్తామంటున్నారు. అలాగే తాము ఏవైతే పాత జీవో విడుదల చేశామో తాడి గ్రామానికి సంబంధించి ఆ జీవో తప్పు అయితే చర్చలకి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు అప్పలనాయుడు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరుణ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.